హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ సూర్య. యువర్ వాచింగ్ ఎస్ఎస్కే ఇన్ఫర్మేషన్. ఇంక ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి మనం లాస్ట్ వీడియోలో చేసింది కంటిన్యూటీ వీడియో అనమాట. ఇందులో వచ్చేటప్పటికి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డుని తరచూ ఈకామర్స్లోను వాటిల్లోనూ యూజ్ చేస్తూ ఉంటాం. ఈఎంఐ కన్వర్షన్లకి వీటికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. దీనివల్ల మనం పర్చేస్ చేయడం వల్ల వచ్చే రివార్డ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ రివార్డ్ పాయింట్స్ ఇక్కడ నుంచి ఎస్బీఐ ఇవ్వదు. ఎందుకంటే ఈకామర్స్లో వచ్చిన చేంజెస్ వల్ల ఎస్బీఐ ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏప్రిల్ 1 నుంచి కొంతమంది కస్టమర్లకు మాత్రం ఇది అమల్లోకి రానుంది. నెక్స్ట్ ఏప్రిల్ 15 నుంచి అందరు కస్టమర్లకి ఇది అనేది అప్లై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎల్పిజి మనం అందరం ఇళ్లలో వాడుతుంటాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఎల్పిజి గ్యాసెస్ ఫర్ కుకింగ్కి. ఇప్పుడు 2024 ఏప్రిల్ 1 తర్వాత మనకి లోక్సభ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి కదా, వీటిని దృష్టిలో పెట్టుకొని ఎల్పిజి గ్యాసెస్ అయితే పెరగొచ్చు, తరగొచ్చు, లేకపోతే అలాగే ఉండొచ్చు అని నిపుణుల అంచనా ప్రకారం ఈ ఎల్పిజి సిలిండర్ ధర అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొత్త పన్ను విధానం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ట్యాక్స్ పేయింగ్ మెథడ్స్ సెక్షన్ పన్ను చెల్లింపుదారులకు కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్గా ఉంటుంది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కంప్లైంట్స్ను ప్రోత్సహించేందుకు ఆటోమేటిక్ ట్రాన్సిషన్ అమలు చేస్తున్నారు. సవరించిన నిబంధనలు అనుగుణంగా పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంపై అవగాహన పెంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరిన్ని చేయాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing out, your Surya.